నాగోబా జాతరకు సమయం సమీపిస్తోంది. పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చేందుకు మెస్రం వంశస్థులు పాదయాత్రగా బయలుదేరారు. కేస్లాపూర్లో ఈ నెల 28న జాతర మొదలుకానుండగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తలమడుగు సమీపంలో గోదావరి నదికి వెళ్లి జలాలు సేకరించి తిరిగి వస్తారు. 8 రోజులు 160 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలో అందిస్తారు. రైట్, ఇక ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరలో ప్రధాన ఘట్టమైనటువంటి గంగా జలం సేకరణ కోసం మేస్రం వంశస్థులు పాదయాత్ర కూడా ప్రారంభమైంది. సో ప్రస్తుతం మనం కేస్లాపూర్ నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాదాపుగా 150 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం చూస్తున్నాం మనం విజువల్స్లో కూడా మేస్రం వంశస్థులంతా కూడా పాదయాత్రగా ఏదైతే పవిత్రమైన గంగాజలం సేకరణ కోసం పాదయాత్రగా బయలుదేరారు. సో చెప్పులు లేకుండా పైన తలపాగా, అదేవిధంగా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం వీళ్ళంతా కూడా ఒక క్యూ లైన్ పద్ధతిలో ఇక్కడికి గంగాజలం సేకరణ కోసం బయలుదేరారు. సో మనతో మాట్లాడడానికి మేస్రం వంశస్థులు ఉన్న ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి, పాదయాత్ర యొక్క ప్రత్యేకత ఏంది? ఏదైతే ప్రతి ఏటా పుష్య అమావాస్యం నాడు మహాపూజ జరిగే శ్రీ 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 భూమోత్సవ కెస్లాపూర్ నాగదేవత యందు కెస్లాపూర్లో మా మిశ్ర వంశుల ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా తప్పకుండా పాటించాలనేసి ఈరోజు ఏదైతే పూజ రోజు హస్తినమడుగు గోదావరి నుంచి కలాశంతో గంగాజలం సేకరించడానికి ఈరోజు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఆ పాదయాత్ర అనేది చాలా నిష్టలతో ఉంటుంది. అది ఎవరు కూడా చెప్పులు లేకుండా ఖచ్చితంగా సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధం కాకుండా మన ఆచార వ్యవహారాలకు ధోతి రుమాలు మన వైట్ కలర్ వేసుకొని నియమనిష్టలతో బయలుదేరడం జరిగింది. ఇది దాదాపు 7 రోజుల పాదయాత్ర, దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల కొనసాగి గోదావరి హస్తినమడుగు నుంచి అక్కడికి వెళ్ళి పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? అంటే షెడ్యూల్ అంటే మేము మా ఆచార వ్యవహారాల ప్రకారము ఏదైతే మాకు ఆనవాయితీగా వస్తున్న ఎవరైతే భక్తులు మొక్కుకుంటారో మేము ఈసారి నా ఇంటికి దేవుడిని నేను తెచ్చుకుంటా అనే మొక్కి ఆ మొక్కు తీర్చుకోవడానికి ఒక్కొక్కరుగా వాళ్ళు పిలుస్తుంటారు అన్నట్టు. ఆ పిలుస్తున్న తరుణంలో ఎలా అయితే మాకు మార్గం ఏర్పడుతుందో అలా మేము వారి యొక్క కోరికల మేరకే ఆ పాదయాత్ర అనేది జరుగుతుంది. సో ఎన్ని రోజులు ఈ గంగాజలం సంబంధించిన పాదయాత్ర కొనసాగుతుంది? ఎట్లా ఉండబోతుంది? దాదాపు మేము 4-5 మండలాలు 2 జిల్లాలు కలుపుకొని దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల పాదయాత్ర నడిచి గోదావరి హస్తినమడుగు నుంచి గంగా జలాన్ని మేము సేకరిస్తాం. ఈ పాదయాత్ర అనేది రహదారి మార్గాన్ని ఉంటుందా, లేదంటే ఒక కొండ కోణాల మధ్య నుంచి ఎట్లా రూట్ మ్యాప్ ఉంటుందా? మేము ఇది రహదారి అనేది కాదు, మాకు వంశుల పరంగా సాంప్రదాయ పరంగా ఎక్కడెక్కడైతే మాకు ఆహ్వానిస్తారో ఆ ఆహ్వానం మేరకే కొండ కోణాల మధ్యనే మా మార్గం ఉంటుంది. ఎక్కడ కూడా రహదారికి మేము వ్యతిరేకంగానే ఉంటాం. సో ఈ పవిత్రమైన గంగాజలం సేకరణ కోసం మీరు బయలుదేరుతున్నారు. ఎన్ని రోజులకు అక్కడ వెళ్తారు? సో ప్రత్యేక పూజలు అక్కడ ఏం చేస్తారు? అయితే మేము పాదయాత్ర బయలుదేరడానికి మేము దాదాపుగా 7 రోజుల మధ్యలో నిద్రలు చేసి 7 రాత్రులు నిద్రలు చేసి 8వ రోజు అంటే ఉదయం పూట అక్కడ గోదావరి అంటే తెల్లారక ముందే ఈ గంగాజలాన్ని సేకరించడం ఆనవాయితీగా అక్కడ చేరుకొని గంగాజలాన్ని సేకరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం గంగాజల సేకరణ కోసం పాదయాత్ర ప్రారంభమైంది. సో గిరిజనుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం ఈ 7 రోజుల పాటు ఏదైతే ఉందో గంగాజలం సేకరణ కోసం మేస్రం వంశస్థులంతా కూడా బయలుదేరుతున్నారు. జన్నారం మండలం హస్తినమడుగు ఏదైతే ఉందో ఆ పవిత్రమైన గంగాజలం కోసం అక్కడికి 7 రోజులకు అక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత గంగాజలం ఏదైతే పవిత్రమైన గంగాజలాన్ని తీసుకుతెచ్చిన తర్వాత జాతర ఉత్సవాలన్నింటినీ ప్రారంభమవుతాయి. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, కేస్లాపూర్ గ్రామం నుంచి.